నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు రాష్ట్రానికి మరో 750 కోట్ల రూపాయల పెట్టుబడులు మహేశ్వరం వద్ద మలబార్ ఆభరణాల తయారీ కేంద్రానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన ఆభరణాల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా ఎదగాలని ఆకాంక్ష సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ హైదరాబాద్ లో సైన్స్ సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని వినతి రేపు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీఎస్పీఎస్సీ ఈ నెల 17న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 12వ విడత నిధులు విడుదల చేరున్న ప్రధాని రైతుల ఖాతాల్లోకి నేరుగా 16,000 కోట్ల రూపాయల పంట పెట్టుబడి సాయం రేపు దేశవ్యాప్తంగా 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను జాతికి అంకితం చేయనున్న ప్రధాని తెలంగాణలో సిరిసిల్ల ఖమ్మం జనగామ జిల్లాల్లో ఏర్పాటు ఆసియా కప్ టైటిల్ను సొంతం చేసుకున్న మహిళా జట్టు సునాయాసంగా శ్రీలంకపై ఘన విజయం జట్టుకు అభినందనలు తెలిపిన ప్రధాని వివరాలు చూద్దాం రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది దక్షిణాది రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన మలబార్ గోల్డ్ ఆభరణాల సంస్థ రాష్ట్రంలో 750 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఈ సంస్థ ఏర్పాటు చేయనున్న ఆభరణాల తయారీ కేంద్రానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఉదయం శంకుస్థాపన చేశారు ఈ కంపెనీ ద్వారా 2,750 మందికి ఉపాధి లభించనుంది ఈ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మలబార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అహ్మద్ ఎంపీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆభరణాల సంస్థ మలబార్ తమ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంచుకున్నందుకు అభినందనలు తెలిపారు ఏడాదిలోగా ఈ కేంద్రం నిర్మాణ పనులు పూర్తి కావాలని ఆయన ఆకాంక్షించారు రాష్ట్రంలో నైపుణ్యం ఉన్న స్వర్ణకారులు ఎంతో మంది ఉన్నారని వారికి ఈ కేంద్రంలో ఉపాధి కల్పించాలని కేటీఆర్ సూచించారు I would like to compliment and congratulate the Malabar Group for choosing Hyderabad. This is their largest factory, possibly in India and also by extension, possibly in the world as well. I'm told that they would be investing about 750 crores of rupees, Indian rupees, and providing employment to 2,750 people. And it would be a state-of-the-art refinery and a manufacturing facility. So I think a big round of applause to the Malabar Group for choosing Hyderabad, for choosing Telangana. Thank you very much. As the Honorable Chairman pointed out, very eloquently, there is a history of fine craftsmanship in Telangana with respect to jewelry making. In fact, a couple of months ago, myself, Jayesh, Ranjan, we were all in a town called Narayanpet, which is about 100 plus kilometers away from Hyderabad. This is a state that excels in creating a congenial environment for investors of all kinds, from technology to biology to aerospace, defense to gems, jewelry, textiles, logistics, food processing. हमारे यहाँ सारे सेक्टर्स जो एम्प्लॉयमेंट जनरेटिंग सेक्टर्स हैं इन सभी को हम बहुत इंपॉर्टेंस देते हैं बहुत मान्यता देते हैं वी आर द 6th लार्जेस्ट ज्वेलरी मेकर इन द वर्ल्ड तो उम्मीद करते हैं कि आपको देख के आपका इंस्पिरेशन लेके और भी ज्वेलरी मेकर्स और रिफाइनरीज यहाँ पे आएंगी और हैदराबाद जैसा आपने कहा स्लाइड में एक फाइन ज्वेलरी मैन्युफैक्चरिंग हब बनेगा హైదరాబాద్లో గ్రీన్ ఫీల్డ్ సైన్స్ సిటీ ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందించాలని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు ఆయన ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సైన్స్ సిటీ ఏర్పాటు అవసరముందని కిషన్ రెడ్డి తెలిపారు ఈ ప్రాజెక్టు విషయమై గతంలో 3 లేఖలు రాసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు హైదరాబాద్ను సృజనాత్మకమైన శాస్త్రీయ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా సైన్స్ సిటీ ఏర్పాటుకు 25 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు ఈ భూమి కేటాయింపుకు సంబంధించిన నివేదికలతో కూడిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టును తమ శాఖకు పంపించాలని కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల వేళ రాజకీయ పార్టీల్లో చేరికలు ముమ్మరంగా సాగుతున్నాయి. మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరగా చండూరు ఎంపీపీ పల్లె కళ్యాణి, ఆమె భర్త పల్లె రవికుమార్ గౌడ్ కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మునుగోడు అభ్యర్థి ఎంపికలో తనను సంప్రదించలేదని, ఆత్మగౌరవ సభలకు ఉద్దేశపూర్వకంగానే తనకు సమాచారం ఇవ్వలేదని, అందుకే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు నరసయ్య గౌడ్ ప్రకటించారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలవనున్నట్లు సమాచారం. మరోవైపు పల్లె రవి దంపతులకు హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఉద్యమకాలం నుంచి తమతో కలిసి పనిచేసిన పల్లె రవికుమార్ మళ్లీ పార్టీలో చేరడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికతో టీఆర్ఎస్ శ్రేణుల్లో భయం మొదలైందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఒక ఉప ఎన్నిక కోసం మంత్రులు 86 మంది ఎమ్మెల్యేలు మునుగోడులో మకాం వేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. గ్రామాల వారీగా మద్యం, డబ్బులు పంచుతూ ప్రజాభిప్రాయాన్ని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ అసహనంతో మునుగోడులో లబ్ధి పొందేందుకు కొత్త మండలంతో పాటు గిరిజన బంధు ప్రకటించారని మండిపడ్డారు. కుల వృత్తులపైన ఆధారపడిన బీసీ ఫెడరేషన్, కార్పొరేషన్లకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022 సదస్సుని ప్రారంభించనున్నారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలోని మేళా గ్రౌండ్ వేదికగా జరిగే ఈ సదస్సులో ప్రధానమంత్రి పీఎం కిసాన్ 12 విడత నిధులను విడుదల చేయనున్నారు. దీనివల్ల లబ్దిదారుల ఖాతాల్లోకి 16,000 కోట్ల రూపాయలు జమ కానున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ రోజు ఢిల్లీలో మీడియాకు తెలిపారు. సదస్సులో భాగంగా ఏర్పాటయ్యే అగ్రి స్టార్టర్ కాంక్లేవ్ ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశం నలుమూలల నుండి 13,000 మందికి పైగా రైతులు ప్రత్యక్షంగాను, 1 కోటి మందికి పైగా వర్చువల్ గాను ఈ సదస్సులో పాల్గొంటారని తోమర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి కేంద్ర రసాయనాలు, ఎరువులు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 600 పీఎం కిసాన్ సమృద్ది కేంద్రాలను ప్రారంభిస్తారని కేంద్ర వ్యవసాయ మంత్రి తెలిపారు. ఒకే దేశం ఒకే ఎరువు లక్ష్య సాధన దిశగా ప్రధానమంత్రి భారత్ యూరియా బ్యాగుల్ని ఆవిష్కరిస్తారు. ఇకపై ఎరువుల కంపెనీలు భారత్ అనే సింగిల్ బ్రాండ్ కింద ఎరువుల్ని రైతులకు సరఫరా చేయడమే దీని లక్ష్యమని తోమర్ తెలియజేశారు. 17 अक्टूबर को प्रधानमंत्री जी किसान सम्मान निधि योजना के अंतर्गत 16,000 करोड़ रुपए की राशि किसानों के खातों में अंतरित करेंगे। उर्वरक मंत्रालय के माध्यम से भी एक बहुत महत्वाकांक्षी कार्यक्रम एक राष्ट्र एक उर्वरक शुरू किया जा रहा है। फर्टिलाइजर मिनिस्ट्री के इस महत्वपूर्ण कार्यक्रम से जहां एक और किसानों को सुविधा बढ़ेगी, वहीं कामकाज में ट्रांसपेरेंसी भी आएगी और एक रूपता भी बढ़ेगी। 17 अक्टूबर को ही उर्वरक मंत्रालय द्वारा देश के 600 जिला स्थानों पर प्रधानमंत्री किसान समृद्धि केंद्र, जिसका शुभारंभ माननीय प्रधानमंत्री जी के कर कमलों से వ్యవసాయానికి 24 గంటల పాటు కరెంటు, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కె తారక రామారావు పునరుద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మన్నేగూడలో జరిగిన రైతు అవగాహన సదస్సులో మంత్రి కేటీఆర్, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో 1,35,00,000 ఎకరాల్లో పంటలు సాగు జరగడం తెలంగాణకే గర్వకారణమని అన్నారు. చేప పిల్లల పంపిణీ ద్వారా రాష్ట్రంలో మత్స్య సంపద దేశంలోనే అగ్రస్థానంలో ఉందని కేటీఆర్ తెలిపారు. వ్యవసాయ బావుల వద్ద ప్రీపెయిడ్ మీటర్లను ఎట్టి పరిస్థితుల్లో పెట్టేది లేదని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నేను చెప్పేది అవాస్తవం కాదు. తెలంగాణలో జరిగినట్టు పని రైతులకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, సాగునీరుకు సంబంధించి ఈ దేశంలో ఎక్కడ కూడా జరుగుతలేదు. ఇగో మనందరం ఇక్కడికి వచ్చిన వాళ్ళం ఆకుపచ్చ కండువా వేసుకున్నాం. ఇది వ్యవసాయానికి, రైతన్నకు చిహ్నం. ఎందుకంటే రైతుకు కులం ఉండదు, రైతుకు మతం ఉండదు.
మాదంతా ఒకటే కులం, మాదంతా ఒకటే మతం అని చెప్పడానికే ఈ ఆకుపచ్చ కండువాను మనందరం కూడా ధరిస్తాం. ఆనాడు ఏంది పరిస్థితి? తెలంగాణ రాకముందు కాలిపోయిన మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు కోతలు, ఛార్జీల మోతలు, అన్నిటికీ మించి పోలీస్ స్టేషన్లలో విత్తనాలు, ఎరువుల కోసం లైన్లలో చెప్పులు. ఇది ఆనాటి పరిస్థితి, ఆనాటి దుస్థితి. కానీ ఈరోజు గర్వంగా చెప్పొచ్చు, నల్లగొండ రైతన్నలు ఆనాడు ఆత్మహత్యల్లో అగ్రభాగాన ఉన్న నల్లగొండ ఈరోజు వరి ధాన్యం పండించడంలో తెలంగాణ మొత్తంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్నది నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా. గర్వంగా గల్లా ఎగరేసి చెప్పొచ్చు, మా ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత, మా రాష్ట్రం మాకు వచ్చిన తర్వాత, మా రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పరిస్థితి మారింది అని గల్లా ఎగరేసి చెప్పే స్థాయికి మనం చేరుకున్నాం. 10 ఏళ్ల కిందటనేమో రోజుకు 10 గంటలు పోతే కరెంటు అడిగినోడు లేడు. ఇవాళ 10 నిమిషాలు పోతే ఆగమాగం అవుతున్నారు. మనోళ్ళు ఇదేనో బంగారు తెలంగాణ అని ఇసుకపడుతున్నారు. అంటే యాడికెళ్ళి ఆడికొచ్చినాం? ఆనాడేమో కరెంటు ఉంటే వార్త, ఈరోజేమో కరెంటు పోతే వార్త. కేసీఆర్ సమయంలో అనేది వాస్తవమా కాదా ఆలోచించండి. పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పించేందుకు ఆందోళన ఉధృతం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ అంశంపై ఈరోజు గాంధీ భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం 2006లో తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. 2014 వరకు అటవీ భూములపై యాజమాన్య హక్కుల కోసం 2 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా అందులో సుమారు 1,00,000 దరఖాస్తుల్ని పరిష్కరించారని చెప్పారు. గత 8 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు 1 ఎకరా అటవీ భూమిపై యాజమాన్య హక్కులు కల్పించలేదని ఆరోపించారు. అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా కాంగ్రెస్ పార్టీ ఆందోళన ఉధృతం చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలను మారుమూల ప్రాంతాలకు చేరవేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను రేపు జాతికి అంకితం చేయనుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో 75 డీబీయూలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన నేపథ్యంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డీబీయూలను జాతికి అంకితం చేస్తారు. 75 డీబీయూలలో 3 తెలంగాణలో, 2 ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణలో 1 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో, 2వది ఖమ్మం జిల్లాలో, 3వది జనగామలో ఏర్పాటు కానుంది. జనగామలో జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హాజరవుతారు. పెరుగుతున్న బ్యాంకింగ్ అవసరాల నేపథ్యంలో ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంపై ఆర్బీఐ డీబీయూల ఏర్పాటు వెనుక విశేషంగా కృషి చేస్తోంది. ఈ డీబీయూల ద్వారా వివిధ పథకాల లబ్ధిని నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ తెరవడం, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వంటి సేవలు అందుతాయి. వ్యాపారస్తుల కోసం యూపీఐ క్యూఆర్ కోడ్, భీమ్ ఆధార్ తదితర సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు రాష్ట్రాలు, జిల్లాల్లో వివాదాల ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లోక్ అదాలత్లలో కేసులు త్వరితగతిన పరిష్కారం కావడాన్ని ఆయన అభినందించారు. గుజరాత్లోని కెవాడియాలో జరుగుతోన్న దేశంలోని న్యాయశాఖ మంత్రులు, కార్యదర్శుల జాతీయ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ వీడియో సందేశం ఇచ్చారు. కాలం చెల్లిన చట్టాలపై సమీక్ష నిర్వహించి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా కొత్త చట్టాలను తేవాలని ప్రధాని రాష్ట్రాలకు సూచించారు. అవసరం లేని వలసవాద చట్టాలని తొలగించినప్పుడే దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుందన్నారు. సులభతర జీవనం కోసం గత 8 ఏళ్లలో కేంద్రం 32,000 నిబంధనలు తొలగించినట్లు మోదీ తెలిపారు. గుజరాత్లో సాయంత్రం న్యాయస్థానాలు ప్రారంభించి కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసినట్లు చెప్పారు. సమాజ పురోగతికి అనుగుణంగా శాంతి భద్రతలు మెరుగుపరిచినప్పుడే సులభతర న్యాయం సాధ్యమవుతుందని ప్రధాని పేర్కొన్నారు. 32,000 से ज्यादा कंप्लायंसेस भी कम किए गए हैं। ये बदलाव जनता की सुविधा के लिए है और समय के हिसाब से भी बहुत जरूरी है। आजादी के इस अमृत काल में गुलामी के समय से चली आ रहे कानूनों को समाप्त करके
नए कानून आज की तारीख के हिसाब से बनाए जाना जरूरी है। मेरा आपसे आग्रह है कि इस कॉन्फ्रेंस में इस तरह के कानूनों की समाप्ति का रास्ता बनाने पर जरूर विचार होना चाहिए। राज्यों के जो मौजूदा कानून है उनकी समीक्षा भी बहुत मददगार साबित होगी। इस समीक्षा के फोकस में ईज ऑफ लिविंग भी हो और ईज ऑफ जस्टिस भी हो। हमने देखा है कि देश में त्वरित न्याय का एक और माध्यम लोक अदालतें भी बनी है। कई राज्यों में इसे लेकर बहुत अच्छा काम भी हुआ है। लोक अदालतों के माध्यम से देश में बीते वर्षों में लाखों केसों को सुलझाया गया है। इनसे अदालतों का बोझ भी बहुत कम हुआ है और खास तौर पर गांव में रहने वाले लोगों को, गरीबों को न्याय मिलना भी बहुत आसान हुआ है। మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. నాగ్పూర్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సాయిబాబా సహా మిగతా వారిని జైలు నుంచి విడుదల చేయడంపై స్టే విధించింది. తన వైకల్యాన్ని దృష్టిలో ఉంచుకుని తనను గృహ నిర్బంధంలో ఉంచాలని సాయిబాబా అభ్యర్థించగా న్యాయస్థానం నిరాకరించింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబా సహా మరో 5గురిని బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఏదైనా ఇతర కేసులో కస్టడీ అవసరమైతే తప్ప ఆయన్ను తక్షణమే నాగ్పూర్ జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అపీల్పై నేడు విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సస్పెండ్ చేసింది. దీనిపై తదుపరి విచారణను డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయని 2014లో సాయిబాబా మరో 5గురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 2017లో సెషన్స్ కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి ఆయన నాగ్పూర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. కొత్త రైల్వే లైన్ కోసం రైల్వే శాఖ 2,800 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. కొత్త రైల్వే లైన్ మార్గంలో 213 వంతెనలు కూడా నిర్మించబోతున్నారు. మరిన్ని వివరాలు. దక్షిణాది అయోధ్యగా పిలిచే భద్రాద్రి రామయ్య పుణ్యక్షేత్రానికి తరలివెళ్లే భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తనందించింది. దశాబ్దాలుగా భద్రాచలానికి రైల్వే లైన్ రావాలని ఎంతో మంది కోరుకుంటున్నా వారి డిమాండ్కు మోక్షం లభించింది. ఏపీ నుండి కాకుండా ఒడిషా నుంచి భద్రాచలానికి రైల్వే లైన్ వేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇప్పటికే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కొత్త ప్రాజెక్టుపై ఇటీవల సమీక్ష పూర్తి చేశారు. కొత్త రైల్వే లైన్ ఏ ప్రాంతాల మీదుగా ఎక్కడి నుంచి ప్రారంభం కానుంది, సాధ్యాసాధ్యాలేంటనే అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో భద్రాచలానికి 48 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనమైన కూనవరం మండలం జగ్గారం వద్ద ఇటీవలే రైల్వే శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు ఇక్కడ సాయిల్ టెస్ట్ నిర్వహించారు. కొత్త రైల్వే మార్గాన్ని ఒడిశా రాష్ట్రంలోని మల్కన్గిరి నుంచి తెలంగాణలోని భద్రాచలం వరకు వేయనున్నారు. మొత్తం 173.41 కిలోమీటర్ల పొడవైన నిర్మించనున్న ఈ రైల్వే లైను గిరిజన ప్రాంతాల మీదుగా సాగనుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రతిపాదించిన ఈ రైల్వే లైన్కు రైల్వే బోర్డు 2021 సెప్టెంబర్ నెలలోనే ఆమోదం తెలుపగా ఈ ప్రాజెక్టుకు 2,800 కోట్ల ఖర్చవుతుందని అంచనా. నదులు, వాగులు ఎక్కువగా ఉండడం, అటవీ ప్రాంతం కావడంతో 213 వంతెనలు నిర్మితం కానుండగా ఇందులో 48 భారీ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఈ కొత్త రైల్వే లైన్ మల్కాన్గిరి, బదలి, కోవాసిగూడ, రాజన్గూడ, మహారాజ్పల్లి, లూనిమాన్ గూడాల మీదుగా తెలంగాణలోని కన్నాపురం, కుట్టుగుట్ట, పల్లు, నందిగామ, భద్రాచలం వరకు సాగుతుంది. తెలంగాణలో సుమారు 12.8 కిలోమీటర్లు ఉండనుంది. భద్రాచలానికి నూతన రైల్వే లైన్ రానుండడంతో భద్రాచలం పట్టణం అభివృద్ధిపై ఆశలు చిగురుస్తున్నాయి. దీంతో భద్రాచలం పట్టణవాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. The news which I heard last week regarding the train and railway track from Bhadrachalam to Malkangiri. So it is a place where everybody talks. There is no railway track, there is no railway connection to the main cities from Bhadrachalam. So the temple which attracts the worldwide pilgrimages, but still many people are not able to come to Bhadrachalam because of no proper transportation. So from years, from decades, the Bhadrachalam and all people are asking to get this railway track. Finally, the central government has
taken a step and approved, and this line is going to come from Bhadrachalam to Malkangiri, which is going to connect to the north, especially north and also eastern states, boosting to the tourism of our India, because we are very close to this forest, and which is a very, very natural resources and natural beauties are there. So this can attract foreign tourists also. మల్కాన్గిరి టు పాండ్రంగాపురం రైల్వే లైన్ శాంక్షన్ అవటం మా భద్రాచలం వాసిగా చాలా సంతోషంగా ఉంది. మా భద్రాచలం వాళ్ళంతా కూడా చాలా ఆనందపడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయం తీసుకొని శాంక్షన్ చేసినందుకు లైన్ చాలా సంతోషంగా ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి తరపున 2012 నుంచి కూడా కేంద్రానికి అనేక విజ్ఞప్తులు చేశాం. కొత్తగా వచ్చే రైలు మార్గం ద్వారా పర్యాటకంతో పాటు సరుకు రవాణా కూడా సులభం కానుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రంలో రేపు జరిగే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 1019 కేంద్రాల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షకు 3,80,000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్ ను పగడ్బందీగా నిర్వహించడం కోసం టీఎస్పీఎస్సీ అధికారులు ఈసారి జంబ్లింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. 2 నెలల్లోగా ప్రిలిమ్స్ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మెయిన్స్ పరీక్షను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. కాగా రేపు ఉదయం 8:30 నుంచి అభ్యర్థుల్ని పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ విధానంలో హాజరును నమోదు చేయనున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. హిమాచల్ ప్రదేశ్ శాసనసభకు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన మరునాడే భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించింది. సిరుమోర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఎన్నికల సభలో పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ ప్రచార గీతాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే హిమాచల్ ప్రదేశ్లో ఎస్టీ హోదా కోసం హతీ కమ్యూనిటీ సుదీర్ఘ పోరాటం ముగిస్తుందని అన్నారు. ఈ వర్గానికి ఎస్టీ హోదా కల్పించడం వల్ల 1,60,000 మందికి పైగా లబ్ధి పొందారని చెప్పారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా ప్రజలకు సాధికారత కల్పించి వారి అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని అమిత్ షా తెలిపారు. వ్యవసాయం, అనుసంధానం, విద్య, ఫార్మా తదితర రంగాల్లో హిమాచల్ ప్రదేశ్ పురోగమిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. और 55 साल से यह अन्याय चल रहा. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద విడుదల చేస్తున్న నిధులు బడ్జెట్లో ప్రతిపాదించిన కేటాయింపుల కన్నా ఎక్కువేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పథకం అమలుపై మీడియాలో వస్తున్న కొన్ని కథనాలను ఖండిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఒక ప్రకటన చేసింది. నరేగా పథకం అమల్లో భాగంగా లబ్దిదారులకు వేతనాలు, ఇతర అవసరాల కోసం నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం కట్టుబడుందని స్పష్టం చేసింది. ఈ పథకానికి అవసరమైనప్పుడల్లా కేంద్ర ఆర్థిక శాఖ ద్వారా నిధులను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. కోవిడ్ మహమ్మారి సమయంలో పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించిన నరేగా పథకాన్ని పలు ప్రభుత్వ విభాగాలు అభినందించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఆహార భద్రత కార్డులున్న వారందరికీ మరో 3 నెలల పాటు ఉచిత బియ్యం అందనున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని దాదాపు 3 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయం నిరుపేదల ఆకలి కష్టాలను దూరం చేయనుంది. మరిన్ని వివరాలు. ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి లబ్దిదారుడికి 3 నెలల పాటు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 2,83,00,000 మంది కార్డులున్న వారికి లబ్ది చేకూరనుంది. నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి వ్యక్తికి 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించడం వారికి ఎంతో ఆర్థిక ఊరటనిస్తుందని లబ్దిదారులు చెబుతున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని అల్వాల్ భూదేవి నగర్లో ఉన్న చౌక ధరల దుకాణం వద్ద రేషన్ బియ్యాన్ని పొందుతున్న లబ్దిదారులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం తమకెంతో ఆసరా అవుతోందని చెబుతున్నారు. ప్రతి నెల ఇక్కడే బియ్యం తీసుకుంటాము. ఇప్పుడు మంచికి 5 కిలోలు ఎక్స్ట్రా ఇస్తారు. కాకపోతే దాంతో పాటు ఇంకా కేసీఆర్ బియ్యం ఇస్తే ఇంకా బాగుంటాయని అందరూ అభిప్రాయం. నేను ఇక్కడ నిర్మలాదేవి రేషన్ షాప్లోనే తీసుకుంటున్నాను. ఎవ్రీ మంత్ 5 కేజీస్ ఎక్స్ట్రా ఇస్తుంది. మాకు చాలా సంతోషం. కానీ సన్న బియ్యం ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. రాష్ట్రంలో ఆహార భద్రతా కార్డులు అర్హుల కన్నా అనర్హుల దగ్గరే ఎక్కువగా ఉన్నాయని, వాటిని వీలైనంత త్వరగా గుర్తించి రద్దు చేస్తే నిజమైన పేదలకు మరింత మేలు జరుగుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అందుకే గవర్నమెంట్ ఏదైతే యాక్టివిటీ తీసుకుందో ఫ్రీ రేషన్ అనేది అందరి డిస్ట్రిబ్యూషన్ చాలా మంచిది, చాలా మంచి కార్యక్రమం, ఎంకరేజ్ చేయాల్సిందే. బట్ ఎంతవరకు అయితే జెన్యున్కి వస్తుందో అంతవరకు కరెక్టే. దాన్ని మిస్యూజ్ అవుతుందా లేదా అని చాలా మంది ఆలోచనలు ఉన్నారు. ఇది సెకండ్ థాట్, ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తున్నాము అది కరెక్ట్ జెన్యున్ పర్సన్ పోతుందా అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ ఉన్నది. దాన్ని గవర్నమెంట్ ఏమైనా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్తో తెలుసుకోవాలా. ఈ స్టేట్ అయినా సెంట్రల్ అయినా జెన్యున్ వాళ్ళకి ఎంత ఇచ్చినా కూడా తక్కువనే. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అంతర్జాతీయంగా ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ వృద్ధిలో భారత్ ముందుకు దూసుకెళ్లబోతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7% వృద్ధి సాధించబోతోందని తెలిపారు. దేశీయంగా అనుకూల వాతావరణం, తమ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక సంస్కరణలు ఇందుకు కారణమని వివరించారు. వాషింగ్టన్లో జరిగిన ఇంటర్నేషనల్ మానిటరీ ఫైనాన్స్ కమిటీ ప్లీనరీలో సీతారామన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ మాత్రం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7% వృద్ధి నమోదు చేయబోతోందన్నారు. దేశీయంగా సానుకూల విధాన నిర్ణయాలు, వృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కీలక నిర్మాణాత్మక సంస్కరణల ప్రభావంతో వృద్ధి నమోదు చేయబోతోందన్నారు. గడిచిన 25 నెలలుగా దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది పేద ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలను సరఫరా చేస్తున్నామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. డిజిటల్ పేమెంట్స్లో ప్రపంచంలోనే భారత్ అగ్రగామిగా ఉందని చెప్పారు. ఇండో పసిఫిక్ తీర భద్రత విషయంలో భారత్ వైఖరి స్పష్టంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సముద్ర తీర పరిరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. ఆర్థిక వృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు సముద్ర వనరుల్ని విరివిగా వినియోగించుకుంటామని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయన్నారు. ఇతర దేశాల సరిహద్దుల్లో భారత్ ఎల్లప్పుడూ స్పష్టమైన వైఖరితో ఉంటుందని, ఇతర ప్రాంతాల ప్రజల మనోభావాల్ని గౌరవిస్తామన్నారు. అంతకుముందు రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం కాంప్లెక్స్లో మా భారతీకి సపోర్ట్ పేరుతో వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో ప్రాణాలు విడిచిన సైనికుల కుటుంబాలకు, అంగవైకల్యం పొందిన సైనికుల్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ వెబ్సైట్ వేదికగా దేశ పౌరుల నుంచి విరాళాలు సేకరించనున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు, దివ్యాంగులైన సైనికులకు తక్షణ సాయంగా ఈ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం అందించనున్నట్లు రాజ్నాథ్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ ఒకటని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. కాలిఫోర్నియాలో జరిగిన డెమోక్రటిక్ కాంగ్రెస్ ప్రచార కమిటీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా, రష్యా వంటి దేశాలతో విదేశాంగ విధానాల గురించి ప్రస్తావిస్తూ పాక్ వైఖరిని బైడెన్ తప్పుపట్టారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ లో జరిగిన ఈ సమావేశంలో బైడెన్ పలు అంశాలపై మాట్లాడారు. రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్దం, దానివల్ల ప్రపంచంపై పడుతోన్న ప్రతికూల ప్రభావం గురించి వివరించారు. ఇతర దేశాలతో వాషింగ్టన్ దౌత్య సంబంధాల గురించి మాట్లాడుతూ చైనా, రష్యా, పాకిస్తాన్ ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటని తాను భావిస్తున్నానని, పాకిస్తాన్ ఇతర దేశాలతో ఎలాంటి సమన్వయం లేకుండా అణ్వాయుధాలను కలిగి ఉందని బైడెన్ వ్యాఖ్యానించారు. 98 నుంచి పాక్ అణ్వాయుధ ప్రయోగాలు జరుపుతోంది. అయితే దీనిపై పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తే ప్రమాదం ఉందని భయపడుతున్నాయి. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభం కావడంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఈ నెల 18న ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్రానికి మరో 750 కోట్ల రూపాయల పెట్టుబడులు. మహేశ్వరం వద్ద మలబార్ ఆభరణాల తయారీ కేంద్రానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన. ఆభరణాల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా ఎదగాలని ఆకాంక్ష. సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ.
హైదరాబాద్లో సైన్స్ సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని వినతి. రేపు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీఎస్పీఎస్సీ. ఈ నెల 17న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 12వ విడత నిధులు విడుదల చేయనున్న ప్రధాని. రైతుల ఖాతాల్లోకి నేరుగా 16,000 కోట్ల రూపాయల పంట పెట్టుబడి సాయం. రేపు దేశవ్యాప్తంగా 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను జాతికి అంకితం చేయనున్న ప్రధాని. తెలంగాణలో సిరిసిల్ల, ఖమ్మం, జనగామ జిల్లాల్లో ఏర్పాటు. ఆసియా కప్ టైటిల్ను సొంతం చేసుకున్న మహిళా జట్టు. సునాయాసంగా శ్రీలంకపై ఘన విజయం. జట్టుకు అభినందనలు తెలిపిన ప్రధాని.